హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పొంగనాలు. అయితే ఈ పొంగనాలు మనం పప్పులేం నానబెట్టకుండా కూడా రవ్వతో కాకుండా మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టినా కూడా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పొంగనాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరియు మనకు ఈజీగా చేసుకునే రెసిపీ. ఎప్పుడంటే అప్పుడు పిల్లలకైతే చేసి పెట్టేయచ్చు. చాలా హెల్తీ రెసిపీ కూడా. మనం దీన్ని సింపుల్గా మనం టేస్టీగా ఈ పొంగనాలని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్లో పావు స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఈ వాటర్ని అనేది మరిగించుకోవాలి. అయితే మనం తీసుకున్న ఒక కప్పు వాటర్కి హాఫ్ కప్పు సేమియా తీసుకోవాలి. అయితే మనకు కరెక్ట్గా ఈ విధంగా హాఫ్ కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే పూర్తిగా ఉడికిపోతుంది. మనకు ఉడికిందో లేదో చూసుకోవాలంటే ఒకసారి సేమియాని ఇలా మనం కొంచెం చుంచి చూస్తే ఇలా ఉడికిపోయినట్లనే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియాని కొంచెం జారుడుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. మీకు చల్లారిన తర్వాత మళ్ళీ గట్టి పడిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఆనియన్ని కొంచెం ఇలా పలుకులుగా చేసి వేయండి. దీంట్లో ఉల్లిపాయ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ ఉంటే రుచిగా ఉంటాయి పొంగనాలు అనేటివి. ఇప్పుడు ఇందులో ఒకటి కట్ చేసుకున్న మిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ని యాడ్ చేయాలండి. మనకు ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను హాఫ్ కప్పు సేమియాకి ఒక 2 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఈ ఎగ్స్తో సేమియా పొంగనాలు చేసుకుంటున్నాం కాబట్టి పొంగనాలు అనేది చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్స్ని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కాసేపు బీట్ చేసుకుంటే ఇది ఎగ్స్ అనేది కలిసిపోతుంది. ఇలా ఎగ్గుని కాసేపు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ వేయించిన ధనియాల పొడి, పావు స్పూన్ కారం, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ పసుపును వేసి చిటికెడు వంట సోడాను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీరు ఎగ్గుని ఎంతసేపు ఎక్కువ బీట్ చేస్తే అంత మనకు పొంగనాలు అనేది స్మూత్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉడికించుకున్న సేమియాని అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు సేమియాని ఇందులో యాడ్ చేయాలి. సేమియా చల్లారాక ఈ విధంగా చిక్కబడుతుందండి. అందుకే ముందుగానే కొంచెం జారుడుగా ఉంచుకుంటే తర్వాత ఈ విధంగా చిక్కగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ సేమియాని పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక పొంగనాల ప్యాన్ అనేది పెట్టుకోవాలి, హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో ఎగ్ సేమియా అనేది పెట్టుకోవాలి. ఒక్కొక్క స్పూను పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అన్నిట్లో పెట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఎప్పుడంటే అప్పుడు పిల్లలకైతే చేసి పెట్టేయచ్చు. స్కూల్ నుంచి రాగానే కూడా వేడివేడిగా చేసి పెట్టేయచ్చు. మనం సైడ్ నుంచి వెళ్ళి పెట్టుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా పెట్టండి. ఎందుకంటే మధ్యలో తొందరగా కాలిపోతుంది కాబట్టి ఈ విధంగా సైడ్ నుంచి పెట్టుకుంటే అన్నీ ఒకేసారి మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం దీనిపైన ఆయిల్ని వేసి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కాలిందో లేదో చూసుకోవాలండి. మనకు ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు మళ్ళీ కాల్చుకొని ఒకసారి తిప్పి వేసుకోవాలి. మనకి పొంగనాలు అయితే ప్యాన్కి అనేది ఏం అంటుకోకుండా వస్తాయండి. ఈజీగా తిప్పేసుకోవచ్చు. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా వేడి పొంగనాలు పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మనకు టిఫిన్స్ ఏం లేనప్పుడు మనం టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఈ విధంగా ఎగ్ పొంగనాలు అనేది ట్రై చేయొచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.